ఇండస్ట్రీలో. కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. 100%. నీ బుల్లెట్ దిగిందా? మీరు చెప్పండి. కాదు, నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీవు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ని సొంతంగా ఫలక్నామా తీసేసి అసలు నీ ఎంట్రన్స్ నీవి మామూలుగా అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ని. నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు, అవునా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా సార్. నీకు నువ్వు సొంతం చేసుకున్నావు అది ఆ ప్లేస్ని. ఇప్పుడు అలాగ చెయ్యడానికి నీకెందుకు అంత ప్యాషన్ సినిమా మీద? డెఫినెట్లీ చాలా హ్యూమిలేట్ అయినాకనే తీసుకున్న డెసిషన్ సార్ అది. అంటే చాలా హ్యూమిలేట్ అయిన ఉండే ఆ 3-4 నెలలు కొన్ని సినిమాలు, ఒక 2-3 సినిమాలలో 3-4 నెలలు సెలెక్ట్ అయినా నువ్వే హీరో అనడం, రోజు ఆఫీస్కి వెళ్ళడం, నార్మల్గా మన సినిమా మనం సెలెక్ట్ అయిన పోకపోతే మనం అనుకుంటారేమో అని 3-4 నెలలు ఆఫీస్లో ఉండడం, మనం తీసేసినట్టే దానికి నెల తర్వాత తెలవడం, అయ్యో తీసేసినట్టు 15 రోజులు. సో ఒకరోజు చాలా బాధపడే డల్ అయిపోయి ఉండే ఇంట్లో. అప్పుడే మలయాళం సినిమా చూసి అంగమల్ డైరీస్ చూసి అది చాలా అగ్రెసివ్గా తీసుకున్న డెసిషన్. అది చాలా చాలా అగ్రెసివ్ డెసిషన్, డైరెక్షన్ చేసేద్దామని. మా డాడీని కొన్ని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ని ఉన్నోళ్ళు అందరు నన్ను అమ్మండి, అందరికీ తిరిగి ఇస్తా డబ్బులు అని చెప్పి సగం మా డాడీ దగ్గర, సగం మా ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సినిమా తీసి, మళ్ళీ ఆ సినిమాని తాకట్టు పెట్టి, మళ్ళీ సినిమాకి ఎంత అయిందో అంత డబ్బు బయటికి తీసి సినిమా రిలీజ్కి పెట్టి, అంటే ముందు డబ్బులు ఏం చేసుకోలే నేను అమ్మలేదు సినిమా, ఓన్ రిలీజ్ చేసిండే. ఆ సినిమా మొత్తం మళ్ళా సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో దానికి ఇంకొక 30-40 లక్షలు ఎక్కువనే వేసుకోండి. అంత డబ్బు మళ్ళా తెచ్చి అదంతా తెచ్చి ప్రమోషన్స్ మీద పెట్టేసిన. నువ్వు మామూలుడు కాదు. ఏం జరుగుద్దో తెలీదు నాకు. చైన్ అయితే చేసేసిన, నా పాకెట్ నా బ్యాంకులో నేను ఎప్పుడు ₹1,00,000 చూడలే ఎప్పుడు దాకా. అవి ఇవి పెట్టింది ప్రమోషన్ అన్ని కలిపి 6 కోట్లు అయితే 6-7 కోట్లు రిస్క్ తీసుకొని, ఏది నాది కాదు డబ్బు, ఫాదర్ది కొంచెం ఉంది, ఫ్రెండ్స్ది కొంచెం ఉంది, వాళ్ళందరిది పెట్టి సినిమా తీసి, ఆ సినిమా మళ్ళీ గిరువు పెట్టి దాని మీద ఇచ్చిన డబ్బు ప్రమోషన్ పెట్టేసి రిలీజ్ ముందు రోజు చేతులు ఎత్తి కూర్చున్నా, ఏం జరుగుతుందో తమాషా చూద్దామని. ఏం నీ నమ్మకం అసలు? అయితే 6 కోట్లు మీ నాన్నగారి డబ్బు బట్టిన పోయింది అనుకో, అది వేరే విషయం. ఫాదర్ డబ్బు కాబట్టి అడగరు, బట్ మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వాలిగా. ఫ్రెండ్స్కి ఇవ్వాలి మరి, అది కూడా డబల్ ఇవ్వాలి సార్. డబుల్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎక్కడైతే డబ్బు తెచ్చినో ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాత, అంటే నా సినిమా ఫస్ట్ డబ్బు చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చిన డబ్బు ఇటు వెళ్ళిపోవాలా, పెట్టిన వాళ్ళకి ఇచ్చేయాలి. పెట్టిన వాళ్ళకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెచ్చిన ప్రమోషన్ మళ్ళీ తెచ్చిన అన్న కదా, అది క్లియర్ చేసిన తర్వాత వచ్చే డబ్బు నుండి ఇటు స్టార్ట్ అవుతుంది. మా నాన్నకి కానీ మా ఫ్రెండ్స్ కానీ. మీ నాన్నగారిని పక్కన పెట్టి అసలు ఒక ఫర్ ఎ వైల్ ముందు బయట నుంచి తెచ్చింది ఇవ్వాలి కదా. అవును కదా. అసలు ఇవన్నీ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి తెలుసా మనిషికి ఆ ఏజ్లో? ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నిన్ను నువ్వు నమ్ముకోవడం అన్నది చాలా గ్రేట్ థింగ్ విశ్వక్, రియల్లీ. నీ ఫ్రెండ్స్ కూడా ఎట్ ది వెరీ సేమ్ టైం. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్లో వచ్చిన రియాక్షన్స్ ఏంటి? సోమవారంకి అందరికి డబ్బులు ఇచ్చేసిన. ఏది శుక్రవారం రిలీజ్ అయితే? శుక్రవారం రిలీజ్ అయితే సోమవారం అందరికి నేను ఇక్కడ తీసుకున్నవి, ఫాదర్వి, ఫ్రెండ్స్వి, అందరివి తీరిపోయినాయి. ఇంకేంటి అంతకన్నా పెద్ద రియాక్షన్ ఏముంటుంది ఇంకా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కదా. మరి ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇప్పుడు మొన్న గామి కూడా దాదాపుగా క్రౌడ్ ఫండింగ్ తో చేశారని. గామి క్రౌడ్ ఫండింగ్ అని స్టార్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయిన ముందు వాళ్ళు స్టార్ట్ చేసుకున్న తర్వాత. ఓకే. సో కొంచెం క్రౌడ్ ఫండింగ్ అమౌంట్ ఉంది దాంట్లో. దాని తర్వాత 2-3 కొంచెం సాలిడ్ పార్ట్నర్స్ కూడా దిగారు. దాని తర్వాత వంశన్ వచ్చింది, వంశన్ విక్కీ అన్న, వాళ్ళు దిగడం రిలీజ్ కి. ఓకే, అక్కడ మేనేజ్ చేసుకోగలిగారు. మేనేజ్ ఏం లేదు సార్, ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా. సో అన్ని కుదిరినాయి. అదే నా ప్లాన్ కూడా అది 4-5 సంవత్సరాలు పడుతుంది రిలీజ్ కావడానికి. అప్పుడు లోపు ఆ సినిమాలు ఇంకొన్ని రిలీజ్ అవుతాయి, సో దీని రిలీజ్ కి స్ట్రెంత్ ఉంటుంది అన్న ఐడియా ఉండే. అసలు గామి ఎంత మంచి రిపోర్ట్ తెచ్చిందంటే, నేను వెబ్సైట్లో రాశాను కూడా. విజయశాంతి గారు, లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారు, నేను ఆవిడని కలవడానికి వెళ్తే షీ వాజ్ డిస్కసింగ్ అబౌట్ గామి. గామి చాలా బాగుందంటండి సినిమా, అబ్బాయిది విశ్వక్ సేన్ది,
చూడాలి ఆ సినిమాని నేను, అందరూ చెప్తున్నారని చెప్పి నాతో అన్నారు ఆవిడ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ సర్కిల్ వేరు, లేకపోతే వాళ్ళ జోన్ వేరు కంప్లీట్గా. షీఈ్ ఎ పాలిటీషియన్, నవ్ అండ్ దెన్ సినిమాలు చేస్తున్నారు అనుకో. ఆవిడ వరకు వెళ్ళింది ఈ సినిమా గురించి అంటే హౌ మచ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను అప్పుడు, గామి సక్సెస్ అని చెప్పి. ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇన్ జనరల్గా నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి అంటే, ఇఫ్ గివెన్ మైక్ ఇచ్చి నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడు అంటే, సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నవి నార్మల్గా ఎవరి కెరీర్కైనా కామన్ కదా. ఎంత పెద్ద హీరోకైనా కామన్ ఉంటుంది అది. ఎక్కువ తక్కువ సక్సెస్ పర్సంటేజ్లు ఉంటాయి, ఫెయిల్యూర్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నీ కెరీర్ వరకు నువ్వు మాట్లాడాలంటే వాట్ ఈజ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్? ఇది ఏ టర్మ్లో మాట్లాడుతున్నాం అన్నది కూడా చూడాలి. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ వాట్ ఈస్ లైక్ విశ్వక్ సేన్ ఫీలింగ్ అబౌట్ హిస్ కెరియర్, దట్స్ వాట్ ఇది నేను డెఫినెట్లీ నేను కోరుకున్నా అనుకంటే నాకు ఎక్కువ దారిలే తెరుచుకునే ఒకసారి తెరుచుకోవడం స్టార్ట్ అయిన తర్వాత. నేను అనుకున్న దానికంటే మంచి అంటే పొజిషన్ ఏముండదు సార్. పొజిషన్ వచ్చేసి మన ఇల్లే, లాస్ట్కి వస్తే మన ఇల్లే మన పొజిషన్. మనం ఇంట్లో మన పొజిషన్ ఏందో అదే. బయట ఐఎమ్ గ్లాడ్ జనాలు అంటే ఒకప్పుడు మనం లాస్ట్ కోరుకున్నది రెస్పెక్టే కదా సార్. 100%. సో ఈరోజు మనం తెలియకుండా ఒక మనిషికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం ఒక మనిషికి? అదే తను సక్సెస్లో ఉన్నప్పుడు, లేకపోతే తన తాలూకు అటెంప్ట్స్ మంచివి, చాలా కష్టపడతాడు, ఇలాంటి పాయింట్లు ఎక్కువగా రెస్పెక్ట్ని గెయిన్ చేస్తాయి. సో ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. పొద్దున్న లేగానే ఇంత దూరం వచ్చినావు, గ్రాంటెడ్ తీసుకోకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకో, ఉన్నది ఖరాబ్ చేసుకోకు. ఫస్ట్ గ్రోత్ మెల్లగా, నీ కన్సిస్టెన్సీ, నీ కష్టం, నీ డిసిప్లిన్, వీళ్ళని నీ కెరీర్ని మీదికి తీసుకుపోతాయి. మనిషిగా అయితే ఫెయిల్ కావు. ఆర్టిస్ట్గా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఫెయిల్ అవుతావు, కానీ మనిషిగా ఫెయిల్ కాకు. మంచిగా ఫెయిల్ కాకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.